బాబు నమస్తే. నమస్తే బాబు నమస్తే. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే ఫుల్ సంతోషంగా ఉన్నా. కాదు బాబు, పొలంలో మాత్రం పని చేస్తున్నావు. నేను నడుచుకుంటూ వస్తున్నా, నిజంగా చెప్తున్నా, నాకు అసలు నడవడానికి కూడా వస్తలే లోపలికి. చదువుకున్న వాళ్ళు కదా బిడ్డ మీరు. మా కష్టజీవులు ఇట్లే ఉంటాయి. రైతులకు ప్రతి ఒక్కరికి తిప్పలే ఉంటది, మీకు మాత్రము సుఖం ఉంటాయి. డాంబర్ రోడ్ల మీద తిరిగేటోళ్ళు కదా. ఎంతైనా మాకు రైతులు అంటేనే ప్రేమ, అభిమానం. ప్రేమ అందరికి ఉండదు బిడ్డ. 70% ఉంటది, 30% ఉండదు. అంతే అంటూ పైసలు కావాలి, ఎవరిని ముంచాలి, ఎన్ని బిల్డింగ్లు కట్టాలని ఉంటది చూడు, వాళ్ళకి రైతుల మీద ఉండదు. తినేది కూడా తిండి రైతులు పండించింది, రైతులు పండించిందని ఆలోచన చేయరు. చేసేటోళ్ళు అయితే అమర్దీప్ అనకపోవు కదా మాట. చాలా కష్టపడ్డాడు మీ కొడుకు, ఎందుకంటే 4 సంవత్సరాల కష్టం అనుకొచ్చేది. చాలా కష్టపడి వీడియోస్ చేసి, అంటే ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంటే, ఒక కొడుకు డాక్టర్ అవుతున్నా, అంటే ఒక కొడుకు కలెక్టర్ అవుతున్నా, అంటే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అదే ఎవరు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. ప్రతి ఒక్క రైతు పుస్తకాడు అమ్ముకొని, ఏదన్నా పొలం ఉంటే పొలం అమ్ముకొని వాళ్ళు చదవాలని చదివిస్తాం. వాళ్ళ నశువ బాగాలేక, ఇక్కడ నాలెడ్జ్ లేనోళ్ళు చదువు రాక ఇక వాళ్ళు ఊకుంటారు. అంత కన్న తల్లిదండ్రులైనా కొనాకరికి నా కొడుకు ఏమవుతాడో ఏమని ఆగమయ్యే పరిస్థితిలో రైతు పొద్దున లేచి పొలం చూసుకొని, అంటే చేను చిలక అన్నీ చూసుకొని, మబ్బుల పాము పురుగు పూసి అన్నీ చూసుకుంటా కొనాకరికి వస్తే ఒకసారి కరెంటు షార్ట్ అయ్యి కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కరు రైతులకు ఉన్నంత బాధ ప్రపంచం మీద ఎవరికి ఉండదు. రైతు బిడ్డ అని చెప్పి ఒక పేరుని వాడుకొని ఈ స్థాయి దాకా ఎదిగిందని చెప్పి కొన్ని వాళ్ళు అంటున్నారు. సో నా కొడుకు నిజంగానే రైతు బిడ్డ, మా రైతు కుటుంబం చెప్పి కూడా ఇటు పల్లవి ప్రశాంత్ సంబంధించిన వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ప్రజెంట్ మన దగ్గర పల్లవి ప్రశాంత్ మదర్ ఫాదర్ సత్యనారాయణ విజయ్ గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాబు నమస్తే. నమస్తే బాబు. అమ్మ నమస్తే. నమస్తే బిడ్డ. అమ్మ ఎట్లున్నారమ్మా? మంచిగానే ఉన్నా. మీరు ఎట్లున్నారు బాబు? బాగానే ఉన్నా. మంచిగా అనుకున్న కోరిక అయితే నెరవేరింది. వాడు అనుకున్న కోరికలు ఇప్పటి వరకు నెరవేరినాయి, అదే మాకు సంతోషం. అంతే అంట. అది సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల్ కొల్గూరు గ్రామం. నా పేరు గొడుగు సత్యనారాయణ. మాకు సంతోషం ఉన్నది. సంతోషం ఉంది. ఎంతమంది కొడుకులమ్మా నీకు? నాకు ఒక బిడ్డ, 3 కొడుకులు. ఒక బిడ్డ, 3 కొడుకులా? పెళ్లి కూతురు? బిడ్డకు పెళ్లి అయింది, కొడుకో బిడ్డ. ఎట్లా అనిపిస్తుందమ్మా? అంటే కొడుకు సక్సెస్ అయితే ఆ తల్లికి ముందుగా చాలా సంతోషం ఉంటుంది, తండ్రికి కానీ. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది బిడ్డ, మంచిగా సంతోషంగా ఉన్నాం. ప్రశాంత్ అనే వ్యక్తి ఫస్ట్ వీడియోలు చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు? అంటే వీడియోలు చేసేటప్పుడు మీరు ఏమైనా అనడం కానీ, అరే ఏంట్రా ఈ వీడియోలు బాబు అని చెప్పి తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు తిట్టలే. వాడు ఫస్ట్ చదువుకుంటున్నప్పటి నుంచే బాపు నేను వ్యవసాయం నేర్చుకుంటా అన్నప్పటి నుంచి వాడిని గౌరవంగానే పెంచినాం. వాడు వ్యవసాయం నేర్చుకున్నాడు 13 ఏళ్ళ నుంచి నేర్చుకున్నాడు. 15 సంవత్సరం వచ్చే వరకలా ట్రాక్టర్ నడిపించుడు, ఇది నడిపించుడు, అది నడిపించుడు, మంచిగా ఊపు మీద ఉన్నాడు. ఊపు మీద ఉండి టిక్ టాక్ల ట్రాక్టర్ను పెట్టుడు, మన్ను బుక్కుడు, ఇది చేసుడు, అది చేసుడు అన్ని పెట్టిండు. పెట్టే వరకల్లా అప్పటికి 17 లక్షల మంది ఫ్యాన్స్ అయ్యారు. 17 లక్షల మంది ఫ్యాన్స్ అయినాక కొద్ది రోజులకు టిక్ టాక్ బ్యాన్ చేసిరు. బ్యాన్ చేసినాక వాడు వీడియో తీసుకుండు, ఏందో ఫోన్లో వీడియో పెట్టిండు. పెట్టి చిన్న చిన్న రీళ్లు పెట్టిండు. రీళ్లు వీడిపోయా కానీ పాట వీడియో తీస్తే దాని మీద 7 లక్షలు వచ్చినాయి. 7 లక్షలు వచ్చినాయి అని నాకు చెప్పలేదు, తర్వాత చెప్పిండు. 7 లక్షలు ఆయన వాంతాన సిగరెట్లకు బీడీలకు పైసలు అడిగినాయనే ఆయన ఏటీఎం కార్డు ఆయన దగ్గర పెట్టినందుకు ఆయన దొబ్బిపోయింది పైసలు అకౌంట్కి. 7 లక్షలు పోయినాయి. 7 లక్షలు పోయినాక నాకు ఏది చెప్పక బాయి కాడికి వచ్చి వాళ్ళ తల్లికి చెప్పిండట, నువ్వు మన పెద్దోడు ఏటో పాయ దేవులాడు ఏటో పాయ ఇట్లా ఏడుతుండు. అవును, 7 లక్షలు పోయినాయి. పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకోవడానికి కూడా పోయిండు. కొన్ని కారణాల వల్ల మళ్ళీ వెనక తిరిగి వచ్చాడు. ముఖ్యంగా అదే చెప్తున్నా దగ్గరకు వచ్చా. ఇప్పుడు కొడుకు పెద్దోడు ఏటో పోయిండు, ఇట్లా మొన్న నుంచి ఏడుతుండు. ఎందుకో ఏమో 7 లక్షలు పోయినాయి అట. అంటే 7 లక్షలు ఏడపోయినాయి, ఏడపాడైనాయి అని నేను అన్నా. అంటే ఇక ఇట్లా పోయిండు బావి దగ్గర అనగానే బండి వేసుకొని వచ్చిన. వచ్చే వరకల్లా చేనుకు కొట్టే మందులను పక్కకు కూర్చుండు, మందు తాగుతా అని ఆయన ఏడుచుకుంటూ కూర్చుండు. నేను వచ్చే వరకల్లా ఏడుస్తా ఉండు. ఏంద్రా ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నువ్వు ఇచ్చిన పైసలు పోయినాయి, 7 లక్షలు పోయినాయి, అన్నీ ఇట్లా మోసం చేసిరు బాపు అంటే, సరే పోతే బాయ్ కానీ సపరేట్గా ఇంటికి రా పోదాం అన్న. మీద పడి ఏడ్చిండు. నీకు ఏం కావాలరా అని అడిగిన. అంటే నాకు ఒక ఫోన్ కొని బాపు, అవి పోయినాయి పోతే బాయ్గా అని ఏడ్చిండు అన్నట్టు. ఏడితే సరే కొనిస్తా బిడ్డ
10,000 20,000 ఎంత ఉంటుందో అని కొనిస్తా అని అన్న నా నోట్లకి వెళ్ళింది. వెళ్ళినాక ఉండి ఏమన్నాడు, ఇంత మంచిగా పని చేస్తుండు, వ్యవసాయం చేస్తుండు, తింటుండు, మంచిగా నా ఎంబడి వస్తుండు, ఏ పని చెప్తే ఆ పని వింటుండు. ఇంత మొక్కజొన్న ఉండే మాది, మొక్కజొన్న అమ్ముకుంటే 32,000 వచ్చినాయి. 32,000 అయితే 32,000 నేను తీసుకున్నా, 30,000 వానికి ఇచ్చిన. ఫోన్ కొనుక్కొచ్చుకో బిడ్డ, ఇక పని అయితే చేసుకోరా అని అంటే, నువ్వు దానికి ఫోన్ రాదు బాబు, పెద్ద ఫోన్ తెచ్చుకుంటా అన్నాడు. పెద్ద ఫోన్ అంటే ఎంత పెద్దగా ఉంటుంది రా, ఇంత పెద్దగా ఉంటుందా అని నేను అన్నా. అట్లా కాదు బాబు, దానికి పెద్దది ఆపిల్ ఫోన్ అని తెచ్చుకుంటాను. మరి ఎంత ఉంటుంది అంటే 1,65,000 ఉంటుంది అన్నాడు. అమ్మ బాబోయ్, ఇక నాకు తిప్పలే ఉండే. మళ్ళీ మొక్కజొన్న అమ్మే ఇవి తెచ్చి అవి ఏడికెళ్ళి తేవాలని 6 నెలలకు 10,000 పంట చిట్టి ఉంటుంది మాది, అది రైతులం వేసుకుంటాం అన్నట్టు. 6 నెలలకు 10,000 వేసుకుంటే 20 మంది వేసుకుంటాం, 2 లక్షల చిట్టి. అది సగానికి ఎక్కువ అయిపోయింది. ఆ చిట్టి ఎత్తుకొస్తే 1,35,000 వచ్చినాయి. 65,000 పెరిగింది. 65,000 వాళ్ళకు ఇడిచిపెట్టి 1,35,000 తెచ్చుకొని ఆ 1,35,000 ఇవి 30,000, 1,65,000 ఇస్తే వాడు అప్పుడు ఆ ఫోన్ తెచ్చుకుని. ఇంత పెద్ద ఫోన్ ఏం చేస్తావురా? రైతు బిడ్డకి ఐఫోన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటారు. మరి నేను కొనిచ్చిన ఐఫోన్ ఏంది చిట్టి ఎత్తుకొని ఇచ్చిన. అంటే పైసలు ఎడికెళ్ళి రాందే ఐఫోన్ కొన్నాడా, వీడియోలు చేస్తున్నా అని చెప్పి అంటారు. ఒక్క పైసా కూడా నాకు ఒక్కనాడు ఇచ్చినట్టుగా చూపెట్టమని. కనీసము వాడు ఐఫోన్ తెచ్చుకున్నప్పటి నుంచి కూడా నాకు కనీసం నా దవాఖానకు గోళీలు తెచ్చిన సందర్భం కూడా లేదు. అయితే అప్పుడు 1,65,000 ఇవ్వగానే ఏందో వీడియో పెట్టిండట, మిలియన్ వచ్చింది అన్నాడు. మిలియన్ అంటే ఏంటి రాది, ఈ అందాకు వచ్చిందా, ఎటు ఉన్నది రా అని నేను అన్నా. అంటే మిలియన్ అంటే కాదు బాపు, 10 లక్షల మంది నాకు ఫ్యాన్స్ అయ్యారు. అంటే మరి ఇది వరకు 17 ఉంటారు, ఇప్పుడు 10 ఎట్లా అవుతారు రా, 7 లక్షల మంది తగ్గిపోయారు కదరా, ఊకోరా అని నేను అన్నా. అంటే అట్లా కాదు బాపు, ఇక రేపటి నుంచి ఎక్కువ అవుతారు, ఇన్ని రోజులు కూడా పెట్టలే కదా అని అన్నాను. సరే తీ బిడ్డ, మంచిగా చేసుకో, మంచిగా ఉండు, నాకు శాతం అయితే లేదు, మీరు చేసుకోరు బిడ్డ అంటే సరే బాపు అన్నాడు. వ్యవసాయం చేసుకుంటూ వాడు తిరుగుడు పెట్టిండు. ఇక తిరుగుడు పెట్టి ఒకనాడు బాపు నాకు కొద్దిగా పైసలు కావాలని అంటే, వీడు మళ్ళీ ఎన్ని అడుగుతాడు, నా తనైతే లేవు, నీకేం కావాలరా అంటే ఒక 500 హైదరాబాద్ పోతా అన్నాడు. 500 ఇచ్చిన నేను వానికి. అడగంగానే ఇక 500 అంటే పెద్ద కథ కాదు కదా, ఎవరినన్ను అడిగిచ్చినా బదులు అడిగిచ్చినా అడిగేయచ్చు. అంటే ఎందుకు పోతా చెప్పిన హైదరాబాద్కి? ఎందుకని చెప్పలే, ఇక నేను పోతున్నా, పోయి వస్తా, మళ్ళీ వస్తా అని అన్నాడు. సరే తీ బిడ్డ అన్న. అన్నాక ఆయన 500 ఇచ్చిన. 500 ఇచ్చినాక వారం 10 రోజులు పోయిండు. 500 తీసుకొని పోయి ఆయన ప్రభుత్వం భోజనం ఉంటుంది కదా, 5 రూపాయలు, 5 రూపాయల భోజనం తినుకుంటా ఏడాడ ఎవరు వెళ్తానో హైదరాబాద్లో మంచి మంచి వాళ్ళు సోపుతాయి. ఇక అమ్మలు అక్కలు చెల్లెండ్లు అందరూ కలిసి వాళ్ళ కొడుకు లెక్క, వాళ్ళ సొంత అన్న లెక్క, బిడ్డ లెక్క చూసుకున్న వాళ్ళు వానికి భోజనం పెట్టిరు. ఇది ఇట్లా అది అట్లా అని మంచిగా శోభ చేసుకురు. మంచిగా అన్న తమ్మి అన్నట్టు చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు కొడుకు లెక్క తిరిగి వరకలా వానికి మంచిగా ప్రేమగా చూసుకోరు. హైదరాబాద్నే చూసుకునే వరకలా ఇక వాడు అక్కడనే మెల్లగా కొద్ది రోజులు ఆడు పెట్టిండు. ఏమైందిరా గట్ట తిరుగుతున్నావు అంటే, నేను బిగ్ బాస్కి పోతున్నా, వస్తుంది బిగ్ బాస్ అనుకుంటే తిరుగుతున్నాం. ఇక తిరిగినా కొద్ది సరే ఇక వాని ఇష్టం ఉన్నప్పుడు మనం ఎందుకు అనాలి పోనీ అని ఊకున్నాగా తిరిగి ఒకనాడు ఆయన ఆడికి అన్నపూర్ణ స్టూడియో కాడికి పోయి వీడియో తీసిండట. వీడియో తీస్తే ఆయన ఫోన్ గుంజుకురట. ఫోన్ గుంజుకొని గంటన్నర సేపు ఉంచుకొని అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఇచ్చిరట. ఇచ్చితే అది తీసుకొని వచ్చిండు. ఇక తిరుగుతా ఉండు. ఏంద్రా ఊకే తిరుగుడు ఎందుకురా అంటే, నేనేమన్నా అడుగుతున్నా బాబు, పైసలు అడుగుతున్నా అంటే, మరి నువ్వేమన్నా తెస్తున్నావురా నాకు నన్ను అడుగుతాను కానీ నేను అన్నా. ఇక అనగానే పోయిండు. ఇక ఇటు తిరుగుడు ఆడు తిరుగుడు వీడియోలు చేసుడు, ఎవరు వీడియో అంటే వాళ్ళ తనకి వీడియోలు చేసుడు పెట్టిండు. చేసుకుంటా తిరుక్కుంటా పోయిండు. ఇక వానికి కడుపు మందం పెట్టినట్టురు. ఇక వాడు గదే చూసుకుండు, ఇక అందరినీ శోభ చేసుకుండు. ఇక రైతు బిడ్డే కదా, ఇక రైతులు కూడా చాలా మంది రైతులే ఉంటారు కదా, రైతులు కూడా మా కొడుకు లెక్క అని దగ్గర తీసుకొని భోజనం పెట్టుడు, పెళ్లిళ్ళకు పిలుచుకున్నాడు, అన్నీ చేసినట్టురు. ఇక బిగ్ బాస్కు బాబు సెలెక్ట్ నాకు రేపు సెలెక్ట్ అవుతాడు అన్నదాకా చెప్పలే. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు నీ కొడుకు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు, అలాంటి కొడుకు అనుకున్న సక్సెస్ అయ్యిండు, మీకు సంతోషం అసలు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది బిడ్డ. ఇక చిన్నగా ఉన్నప్పుడు ఇక మస్తు కష్టపడ్డాడు. ఈయన కూడా ఫస్ట్ సైకిల్ ట్యాక్స్ పెట్టిండు. సైకిల్ ట్యాక్స్ తర్వాత హోటల్ పెట్టుకున్నాడు. హోటల్ పెట్టినాక ఇక మా పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక నేను బీడీలు చేద్దుంటి. నేను బీడీలు చేసుకుంటా హోటల్లో ఉండుంటి. మళ్ళీ ఈయన కూడా ఉంటుండే. ఇక అట్లనే ఇక
కిరాయిలకు ఉన్నాం, ఊకే కిరాయిలకు ఉంటే ఇక ముగ్గురు పిల్లలు ఉన్నాక ఇక హోటల్ సామాన్ బాగుంటది కదా బిడ్డ. ఊకే మంది ఇంట్లో పొంటి కిరాయిలకు ఉన్నాక వేరే కోమటోళ్ళ ఇంట్లో ఉన్నాక నా కొడుకు పడ్డాడు వాళ్ళ ఇంట్లో. అపెండెక్స్ వచ్చింది. అపెండెక్స్ వస్తే మేము అనుకున్నాం ఏందో ఇట్లా అవుతుందని దవాఖానకు తీసుకుపోయిండు సిద్దిపేటకు దవాఖాన తీసుకుపోతే వాళ్ళు డాక్టర్లు అన్నారట ఇయ్యాలని ఆపరేషన్ చేస్తే బతుకుతారు, లేకపోతే బతకండి కొడుకు అంటే. అప్పుడు పైసలు లేకుంటే తులంన్నర గుండ్లు 5,000 అమ్మి వాడిని హాస్పిటల్లో చూపించినాం. ఇక తులంన్నర గుండ్ల 5,000 అయినా సరే నా కొడుకు బతకాలి అని దవాఖాన చూపించినాక ఇక అట్లనే ఇంట్లో పొంటి కిరాయిలకు ఉన్నాక ఇక అందరు అన్నారు ఈయన ఇల్లు కడతాడా, పిల్లలు ఉన్నారు ఇల్లు కడతాడా, ఎట్లనే ఇల్లు కట్టడు ఏం కట్టడు అని అనుకున్నారు. ఇక మంది అనుకుంటే రేషం కొద్ది జాగా కొన్నాడు, ఇల్లు జాగా కొన్నాక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నాక టెంట్ తీసుకొచ్చిండు. ఫస్ట్ ట్రాక్టర్ తీసుకొచ్చినాక టెంట్ అవుద్ది ఇచ్చిండు. ఇక అట్లనే ఇక మెయింటైన్ చేస్తుంటే ఇక అందరూ ఇక టెంట్ వేసిండు ఒక జాగాలో. టెంట్ ఎత్తే కట్టె మీద పడి మా కొడుకు ముక్కు ఇరిగి ఇక్కడికి వచ్చింది, ప్రశాంత్కు ఈ ముక్కు ఇరిగి ఇక్కడికి వచ్చింది. మొత్తం ఇక రక్తమే వచ్చింది. రక్తం వస్తే మళ్ళీ గజ్వేల్కి తీసుకుపోతే నరేష్ బాబు డాక్టర్ ఉండే, ఎప్పటికి అల్లనే చూపించుకున్నాం ఫ్యామిలీ డాక్టర్ లెక్క. ఇక అడిగి తీసుకుపోతే సత్యనారాయణ నువ్వు సర్కార్ దవాఖానకు తీసుకుపోయి ఒక సూది ఇప్పించి సపరేట్గా సిటీకి తీసుకుపోయినాక వాళ్ళు ఏమంటారు అంటే ఇక ఆయనకు తెలిసిన ఆయన మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేసిండు. డాక్టర్కి ఫోన్ చేస్తే మా చుట్టాలు ఉన్నారు అని ఆయనతో ఫోన్ చేసిండు. శ్వేత గిట్లా అని చెప్పిండు. చెప్పకుండా మళ్ళీ ₹1,00,000 కడితే అడ్మిట్ చేసుకున్నాక వారం రోజులు అందులోనే ఉన్నాం. ఇక ముక్కు మొత్తం ప్యాక్ చేసిరు దమ్మెళ్ళకుండా ప్యాక్ చేసినాక ఇక నేను చచ్చిపోతా, నేను బతక దమ్మెళ్తలేదని ఒకటే ఏడుసుడు. ఇక ఆపరేషన్ చేసినాక ఇక తెల్లని దాకా ఇద్దరం మేలుకతోటే ఉన్నాం. ఇక మేలుకతోటి ఉండి చేయిలు పట్టుకున్నాము, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాము. ఇక ఇంటికి తీసుకొచ్చినాక ఇక రోజు మంచిగానే ఇక తక్కువ అయినాక మంచిగానే పని చేస్తుండు, మంచిగానే ఉంటుండు. ఇక టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి వీడియోలు పెట్టిండు. అంటే అలాంటి వీడియోస్ పెడుతుంటే మీకు ఊర్లలో కానీ లేకుంటే మీకు చుట్టాలలో కానీ ఎవరన్నా అరే ఏంద్రా అలాంటి వీడియోలు చేస్తున్నావు చుట్టాలలో ఏమని మనం ఎదుగుతుంటే పక్కన వాళ్ళు రెచ్చగొడితే చాలా మంది ఉంటారు. నువ్వేమనకు ఆ పిల్లగాడు ఎదుగుతుండు, ఇంకా డెవలప్ అవుతాడు, వాడికి తెలివి మత్తుగా ఉంటుంది అని అన్నారు. కానీ ఎవ్వలేం తిట్టలేము, ఎవ్వలంటే ఊళ్ళో మంచుకో రకం తయారైతేనే మంచి కానీ ఇవ్వలేమని. నేను కుక్కలాగా తిరిగినాను, మా కొడుకు అన్నాడు. మస్తు తిరిగిండు, తినక చెయ్యక ఉపాసం వండుకుంటా. ఒక్కొక్కసారి ఏడ్చుకుంటూ కూర్చుంటే నాకే పానం గుండెలు ఇట్లా ఊసిపోతుండే. ఏంది బిడ్డ తిను బిడ్డ అన్నా కానీ నేను దీనమ్మని నువ్వు ఇట్లా అదంతా తిరిగిన తర్వాత నేను ఎలా సెలెక్ట్ అవుతా. బాపు గింత కష్టపడుతుండు, ఎప్పుడు పోయినప్పుడల్లా బస్ కిరాయి ఈయననే అడకపోతుండే. ఒక్క పైసలు తెచ్చి ఇయ్యలే ఈయనకు. కష్టపడుతుండు కానీ ఏదన్నా ఏమన్నా కానీ చేస్తుండే కానీ పైసలు తీసుకోకపోతుండే. ఏదైనా బట్టల షాప్లే కానీ ఏదైనా ఓపెన్ చేసేదందుకు పోతుండే. ఇక వాళ్ళు తీసుకోమన్నా కానీ తీసుకోకపోతుండే. మళ్ళీ పోయేటప్పుడు బస్ కిరాయి ఆయననే అడకపోతుండే. బాపి ఇవ్వని 2 కాళ్ళు మొక్కితే ఇక ఆయననే ఇస్తుండే. ఇక పోయేటప్పుడు ఖచ్చితంగా ఆయనే కాళ్ళు మొక్కుతాడు. కాళ్ళు మొక్కినాక నవ్వుతాడు. ఇక నవ్వుతే బస్ కిరాయి కావచ్చు అని పైసలు ఇస్తాడు. ఇక అర్థమైపోతుంది. ఇక ఎప్పుడు నవ్వుకుంటానే ఉంటాడు. మళ్ళీ మేము అన్నదమ్ములు కూడా ఏందిరా అని అనుకోలే, అన్న తమ్ముడు అని ఇట్లనే పిలుచుకురు. మేము కూడా ప్రశాంత్ అందుంటే మీ అన్న కానీ పిలుతుండే కానీ అరే తూరే అని ఎప్పుడు అనలే ఇంట్లో. అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అని అన్నోళ్ళంతా మనోళ్ళే, ఎవరిని మానవుడు లేదు, అవసరం లేదు. నీ కొడుకు అనుకున్న గోల్ సాధించిండు. వ్యవసాయం కానీ సస్తాము, వ్యవసాయం కానీ పుడతాం. మా బతుకులే వ్యవసాయం. ప్రతి పబ్లిక్ ఎవ్వరు కానీ రైతు బిడ్డలు అన్నోళ్ళంతా ఒక రైతు మీద ఒక కంటితోని చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కంటితోని రైతుని కాపాడుకొస్తే దేశాన్ని కాపాడినట్టు. బార్డర్లో సైనికులే కాపాడతారు, ఈడ రైతులు కాపాడతారు. ఇదే మాకు ఆలోచన. మేము చచ్చినా బతికినా భూతాలిని నమ్ముకొని బతికినాం. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ